వరాహ అవతారం. ప్రళయం సంభవించినప్పుడు భూగ్రహం సముద్ర గర్భంలో మునిగిపోతే హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు దాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహావతారంలో వచ్చి భూగ్రహాన్ని తిరిగి దాని యథాస్థానంలో చేర్చే ప్రయత్నం చేస్తే హిరణ్యాక్షుడు అడ్డుకున్నాడు. ఆ తరువాత వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగి హిరణ్యాక్షుడు మరణించాడు. ఆఖరిగా భూగ్రహాన్ని సముద్ర గర్భంలో నుంచి తీసి దాన్ని యథాస్థానంలో నిలబెడతాడు శ్రీ మహావిష్ణువు. హిరణ్యాక్షుడు స్వార్థంతో భూమిని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఒక్కసారిగా విష్ణువు వరాహంలా వచ్చి అతన్ని అంతం చేశాడు. మనం అనుభవిస్తున్న పంచభూతాలు అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వీటిని అత్యాశతో సొంతం చేసుకున్న, నాశనం చేసిన ప్రకృతి ప్రళయ రూపంలో వచ్చి మనల్ని అంతం చేస్తుంది. ఈ వరాహావతారం చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది.